మార్కెట్ కమిటీ చైర్మన్ అదే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుప్పల వీరారెడ్డి గారితో ఉన్నాము. అయితే సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎన్నికలు గెలవనుంది. అయితే సూర్యాపేటలో కాంగ్రెస్ అవకాశం ఇంకా సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎన్నికలు గెలవబోతున్నారు. కాంగ్రెస్ మున్సిపాలిటీ గెలుచుకోబోతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 45 వార్డుల మున్సిపాలిటీ సూర్యాపేటలో రేపు 40 వార్డుల పైనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు మీ మున్సిపాలిటీకి సీట్లను కైవసం చేసుకుంటాం, మీ అభివృద్ధి చేస్తూ ఉంటారు. శుద్ధాబద్ధం ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని రకాలుగా ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం చాలా అన్ని రకాల ముందంజలు పోతా ఉంది. దాని ఆధారంగానే దాని ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సూర్యాపేట నియోజకవర్గంలో 116 చెప్పే విధంగా ఏదైతే మా ఉత్తమ్ కుమార్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారు వచ్చింది, మా ప్రీతమ యుఎంపీ రఘువీరెడ్డి గారు వచ్చింది, అందరు కలిసికట్టుగా పోరాడితేనే జగదీష్ రెడ్డి గారి దెబ్బ కొట్టాలంటే టీఆర్ఎస్ పార్టీని మనం కట్టడి చేయాలంటే మీరంతా ఉమ్మడిగా పోటీ చేయాలని నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు అవుతుంది, సర్వతం సార్ అవుతుంది, మీరైతుంది అన్ని వార్డులలో 1 తప్ప అన్ని వార్డులలో కూడా అన్ని పార్టీ లైన్కి కట్టుబడి చేస్తున్నారు సార్. అయితే పార్టీ లైన్కి కట్టుబడి టికెట్ రాకుండా నిరాశ చెందిన వాళ్ళకి మీరు ఏమంటున్నారు? అవకాశాలు అనేవి ఒక్కొక్కసారి రావు, నిరాశ పడొద్దు. అవకాశాలు రానంత మాత్రాన అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకుండా పోడు, అతను మేము దూరం కూడా పెట్టే ఉండడం కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఎవరైనా సరే చేయి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే చేయి గుర్తు వస్తుందో వారికి మీరు అందరూ కూడా మద్దతు తెలపాలని నా సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారం తెలియపరుస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 45 వార్డులలో టికెట్ రాని వాళ్ళు నిరాశ పడకుండా టికెట్ వచ్చిన అభ్యర్థికి సహకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.